వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఇటీవల జరిగిన తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత ఎందుకు ఓటమి పాలవుతా ఉంది? తెలంగాణ సాధించిన కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రజలు గ్రహించి ఆ పార్టీని ఓడిస్తున్నారా? ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పోటీ చేశాయి. అలాగే కూటమిలో భాగంగా టీడీపీ ఎందుకు కలిసి పోటీ చేయలేదు? టీడీపీ ఒకవేళ కలిసి పోటీ చేసినట్టయితే కూటమి ఘన విజయం సాధించే అవకాశం ఉండేదా? సీట్లు మరిన్ని వచ్చే అవకాశం ఉండేదా? విశ్లేషించడానికి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అంకమరారు. నమస్తే. ఇటీవల జరిగిన కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు చూసాం మనం. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ బొటాబొటిగా రెండో స్థానంలో అక్కడక్కడ కొని గెలిచింది. బీజేపీ, జనసేన పెద్దగా గెలిచిన దాఖలాలు ఏమీ లేవు. ఓటు శాతం కూడా పెద్ద పెరిగినట్టు అనిపించలా. టీడీపీ కూడా కలిసి పోటీ చేసినట్టయితే, కూటమిగా పోటీ చేసినట్టయితే గణనీయమైన విజయం సాధించే అవకాశం ఉండేదని చెప్పి కార్యకర్తలు, నాయకులు అనుకుంటున్నారు. తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ ఎందుకు అలా చతికిల పడింది? భవిష్యత్తు ఏంటి? ఎలా ఉండబోతుంది అంటారు? తెలంగాణలో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు చూసుకున్నా, ఇప్పుడు జరిగినటువంటి ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు చూసుకున్నా, తన మీద తన నమ్మకంతో పాటు ప్రత్యర్థుల్ని ధీటుగా వాళ్ళని ఎదుర్కొనే విధానంలో రేవంత్ రెడ్డి దూకుడు మాత్రం జనానికి నచ్చింది. ముందు ముఖ్యమంత్రిగా తను పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా వెనకం చేయకుండా డి అంటే డి అంటూ, మామూలుగా కాంగ్రెస్ పార్టీలో అలా ఒక వ్యక్తి దూసుకెళ్ళటం అనేది మామూలు విషయం కాదు. మీరు చూడండి, ఎక్కడ అవకాశం లేదు, ఉండదు. కానీ అటన్నిటికీ అతీతుడిగా రేవంత్ రెడ్డి ముందుకెళ్ళటం మాత్రం ఇక్కడ అభినందించదగ్గ విషయం. మరో 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని కూడా ప్రకటించాడు ఆయన. వెళ్ళటమే కాకుండా రెండోది, సరే ఎన్నికలు జరిగిన తర్వాత అభ్యర్థులు బలాబలాలు లేనప్పుడు వాళ్ళు కలుపుకోవటం, ఇళ్ళు కలుపుకోవటం, అలా వెళ్ళటం అనేది సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి ఏ పార్టీ కూడా అతీతం కాదు. కాబట్టి దాని గురించి అయితే నేను మాట్లాడను. కానీ అధికారంలో ఉండి అరాచకం చేయకుండా ఓటింగ్ సరిగ్గా జరిగే విధంగా, ఓటర్లు వచ్చి నిష్పక్షంగా వాళ్ళు ఓట్లు వేసుకునే విధంగా అతను వ్యవహరించిన తీరు మాత్రం అభినందనీయం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నిస్సందేహంగా కూడా దానికి మంచి మార్కులు అయితే సంపాదించుకున్నాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు మీరు ఒక మంచి మాట అడిగారు. తెలంగాణ సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ అంటారేంటి? టీఆర్ఎస్ తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి ఓడిపోతుందా? ఎందుకు మారాల్సి వచ్చింది? అత్యాశ అనుకుంటాం కదా. అత్యాశ మానవుడికి ఎప్పుడైనా ఇబ్బందే కదా. కాబట్టి వాళ్ళు కూడా అదే జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ రోజు భావోద్వేగాలకు గురయ్యారు. తెలంగాణ అని ఆలస్యం చేసిందని కాంగ్రెస్ మీద, తెలంగాణ తెచ్చినందుకు టీఆర్ఎస్ మీద అభిమానం కొద్దీ టీఆర్ఎస్ కలిసి మొగ్గు చూపారు. కాంగ్రెస్ ఇన్నాళ్ళు ఆలస్యం చేశారు. రెండోది, వాళ్ళు తన్నుకోవటమే తప్ప మేము ఇచ్చాము తెలంగాణ అని చెప్పిన వాటిలో ఓట్లు అడిగే విధానం కూడా కాకుండా, గెలిస్తే నేను ముఖ్యమంత్రి, వాళ్ళు గెలవకూడదు, వీళ్ళు గెలవకూడదు, ఒకళ్ళు గెలుక్కొని వాళ్ళు ఆ విధంగా చేయటం ఆ రోజు కేసీఆర్ కలిసి వచ్చింది. తెలంగాణ సాధించింది జాతిపితగా అతను వచ్చాడు. ఆ తర్వాత రెండోసారి కూడా అతనికి గెలిపించారు. ఈ గెలిపించిన క్రమంలో ఆ రోజు వాళ్ళకు వచ్చినటువంటి మున్సిపాలిటీలు కనుక చూసుకుంటా ఉంటే భారీ స్థాయిలో వాళ్ళకైతే వచ్చినాయి. ఆ స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ గెలవల. అంటే ఇక్కడ ఆ రోజు వాళ్ళు చేసిన విధానాన్ని ఇతను చేయలేదనేది వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ మూడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కలిసే ప్రయాణం చేస్తున్నాయి. కేంద్రంలో కూడా కలిసే ఉన్నాయి. ఇక్కడ పోయిన ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసే ప్రయాణం చేసినాయిగా మొన్న ఎన్నికల్లో. కానీ వాళ్ళకి ఓట్లు పడలా, జనం వాళ్ళని ఆమోదించాల. కానీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఇప్పుడు గనక ముందుకెళ్ళినట్టయితే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన దాంట్లో నిస్సందేహంగా వీళ్ళకి ఎక్కువ స్థానాలు వచ్చింది. మంచి స్థానాలు వచ్చాయి. ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగి ఉండేది వీళ్ళకి. కానీ బీఆర్ఎస్ కి లాభం చేకూరేది. నిస్సందేహంగా చెబుతున్నాను. ఇంతకంటే ఎక్కువ స్థానాలు వాళ్ళకి వచ్చాయి, కాంగ్రెస్ కి తక్కువ స్థానాలు వచ్చాయి. అంటే ఇంకా సెంటిమెంట్ రగిల్చి టీడీపీని భూతంగా చూపించి ఓట్లు దండుకునేవాడు అంటారా? కాదు. వాళ్ళు అట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకు ఆ ఓట్లు వాళ్ళకి వచ్చినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి పడ్డ ఓట్లలో చీలికి వచ్చేది. ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ ఎక్కడుంటే ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓట్లు అయితే గణనీయంగా పడాయి.
ఇక్కడ అంటే ఎవరికే కోపాలు వచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ తోక పార్టీ ఒకప్పుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కాడి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికల్లో చూసుకున్నా కూడా వీళ్ళని సీట్లు అడిగి తెచ్చుకునే పరిస్థితి తప్ప మాకు ఇన్ని సీట్లు కావాలని అడిగి తెచ్చుకునే పరిస్థితిలో లేదు. ఆ రోజు జాతీయ స్థాయిలో లేదు, రాష్ట్ర స్థాయిలో లేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో వాళ్ళు అక్కడ అధికారం 3వ పర్యాయం సాగిస్తున్నారు కాబట్టి అప్పుడు కూడా అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేసినా తెలుగుదేశం సీట్లు తీసుకొని పోటీ చేయాల్సిన పరిస్థితి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ రాకపోయినా పర్లేదు, బీఆర్ఎస్ పార్టీ వచ్చినా పర్లేదు, తెలుగుదేశం పార్టీ మాత్రం ఇక్కడ ఎదగకూడదనే కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానివల్ల వాళ్ళు నష్టపోతున్న సంగతి వాళ్ళకి తెలుసు. అయినా సరే ఇంకా కొంతమంది కేసీఆర్ కి బి టీమ్ గానే వ్యవహరిస్తున్నారే తప్ప భారతీయ జనతా పార్టీని దక్షిణాదిలో కర్ణాటక తర్వాత 8 స్థానాలు ఇచ్చినా కూడా ఇక్కడ లోక్సభకి మరి ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కసారి అధినాయకత్వం కూడా ఢిల్లీ స్థాయిలో కూడా ఆలోచించుకోవాలి. అంటే పార్లమెంట్ వరకు సీట్లు కాపాడుకుని మిగతా ఎన్నికల్లో చేతులు ఎత్తేస్తారు. పార్లమెంట్ లో సీట్లు కాపాడుకోవడం కాదు, పార్లమెంట్ అప్పుడు ఏం ఆలోచించారు అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడుంటే అక్కడ ఓట్లేశారు. తెలుగుదేశం పార్టీని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు వీళ్ళు, అభిమానుల్ని. తెలుగుదేశం పార్టీ లేదనుకోండి, ఇక్కడ అభిమానులు తక్కువగా అంచనా వేస్తున్నారు. వాళ్ళకి ఈ రోజైనా జెండా పట్టుకున్న వాళ్ళు ముందుకు వస్తే ఆ పార్టీకి గణనీయంగా ఓట్లు వస్తాయి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే స్థానిక నాయకత్వం మాటలు వాళ్ళు వింటారు కాబట్టి స్థానిక నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఎదగాలని ఎలా అయితే కోరుకోవట్లేదో వాళ్ళు ఎదిగితే చూడలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఈ పార్టీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా మనకి తెలంగాణ వద్దు అని వదిలేసుకున్నట్టే భావిస్తున్నాను నేనైతే. వద్దు అని వదిలేసుకున్న పరిస్థితి ఏం కనపడట్లేదు. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ దాటి ఇక్కడికి వచ్చే అవకాశం కనపడట్లేదు. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేస్తారా? అక్కడ దాటి పోటీ చెప్పి కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. ఎందుకు చేయాలా అంటే ఇక్కడ నాయకులు చేసుకోరా? మానిటర్ చేయటమే కదండి చేసేది. మానిటర్ చేసిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చుంటే ఇక్కడ పరిస్థితులు చక్క అయ్యే పొరపాటు భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నట్టే ఇక్కడ ఈ నాయకత్వం కూడా ఆలోచిస్తుందని అయితే మనం ఒప్పుకు తీరాలి. కొన్ని వాస్తవాలు మనం ఒప్పుకోవాలా. ప్రయత్నం చేయకుండా ఏది వస్తుందండి? ప్రయత్నం చేయకుండా రాదు. మీరు అన్నట్టు ప్రయత్నం చేశారని ఇక్కడ ప్రయత్నం చేయట్లేదు కదా, ప్రయత్నమే చేయట్లేదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేసినాయి, అక్కడ ఇక్కడ కలిసి ప్రయాణం చేస్తున్నాయి. మీకు పార్లమెంట్లో ఒక స్థానం కూడా వీళ్ళు పోటీ చేయలేదుగా, బలం లేదా తెలుగుదేశం పార్టీకి? ఎందుకు బలం ఉంది, మరి ఎందుకని పోటీ చేయలేదు? అధిష్టానం ఆలోచన ఏంటో అదే కదా నేను అంటుంది. అధిష్టానం కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టలేదు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళనే వెళ్ళినప్పుడల్లా నుచ్చర కొడతానికి మేము తర్వాత చేస్తాం అని చెప్పి నుచ్చర కొడుతున్నారే తప్ప ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం ఉనికిని అంటే అధికారంలో వస్తుందని నేను చెప్పను, కానీ తెలుగుదేశం ఉనికిని కాపాడుకునే స్థాయిలో మాత్రం ప్రయత్నాలు జరగట్లేదనేది మాత్రం వాస్తవం. సార్ బీఆర్ఎస్ ఏమో కేసీఆర్ ని జాతి పిత అంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమో జాతి పిత కాదు జాతి పేత అంటూ ఒక వ్యాఖ్యతో కొట్టిపారేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలైనా బీఆర్ఎస్ వ్యాఖ్యలైనా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే జాతి పిత అంటే జాతిలో కనీసం 80-90% మంది ఆమోదించిన వాళ్ళని జాతి పిత అంటారు. జాతి కోసం తాపత్రపడేవాడిని. ఆ జాతికి సంబంధించిన ఉనికినే వదిలేశాడు కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి. టీఆర్ఎస్ అనే దాన్ని మార్చుకున్న తర్వాత ఇంకా ఎలా వాళ్ళు ఆ మాట అంటారు? సరే వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు అనుకున్నారే, మనమే తప్పట్టాల్సిన పని లేదు. ఈ జాతికి ద్రోహిగా రేవంత్ రెడ్డి గారు అంటాం మాత్రం ఆ స్థాయి వ్యక్తులు మరి అట్లా తయారైపోయింది తప్ప అలాంటి వ్యాఖ్యలను అయితే నేనైతే సమర్థించను. టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్న సెంటిమెంట్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆ సెంటిమెంట్ బంధం తెగిపోయింది అంటారా? నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో. ఇప్పుడు మన మూలాలు మనం మర్చిపోకూడదు, మన బలాన్ని మనం గుర్తించాలి. మూలాలే మర్చిపోకపోవటమే కాకుండా మన బలాన్ని కూడా గుర్తించాలి. ఇప్పుడు 15 సంవత్సరాల యువకుడు పరిగెత్తినట్టుగా 65 సంవత్సరాలు ఆయన పరిగెత్తలేడుగా. ఇంకా నేను 15 సంవత్సరాల బాలాకుమారుని అని అయితే అనుకోకూడదుగా. లేదు, యుక్త వయసు వచ్చిన తర్వాత అన్ని సవ్యంగా ఉండి చేసుకునేటప్పుడు చిన్నపిల్లాడి మనస్తత్వంతో ఆలోచించకూడదు కదా. ఇక్కడ జరిగింది అదే. ఇప్పుడు బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి జరిగింది అదే. ప్రజలు మెచ్చారు, జాతిపిత అంటే ఒప్పుకున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ గారు చావంచుల దాకా వెళ్ళాడనే అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే మిగిలిన వాళ్ళు ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా దిక్కు జోసన పరిస్థితిలో కాంగ్రెస్ ఇచ్చింది, కానీ ఆ సాధనలో ప్రముఖ పాత్ర వహించింది కేసీఆర్ అనేది ఎవరైనా సరే మనం ఒప్పుకు తీరాల్సిందే. అందుట్లో ఎలాంటి అనుమానం కూడా ఏం లేదు. మరి ఆ స్థాయిలో వచ్చిన తర్వాత పరిపాలనా పరంగా
పరిపాలన పరంగా చూసుకుంటా ఉంటే సామాన్యుని అయితే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదుగా కేసీఆర్. అవును. సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురు కాలేదు కదా. సరే, రాజకీయంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు కావచ్చు, లేకపోతే మీరన్నట్టు అత్యాశ కావచ్చు, భారత ప్రధానమంత్రి కావాలనే ఆలోచన కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం ఏంటి, నేను కూడా తిప్పుతానని చెప్పని భావించడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రతికూలంగా మారిన మాట వాస్తవమే. అంతే తప్ప ఒకరినొకరు విమర్శించుకునే దాన్ని కూడా మనం దాన్ని సమర్థించడం అయితే మాత్రం నేనైతే ఒప్పుకోను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని లిక్కర్ స్కామ్ ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి చుట్టుముట్టి ఊపిరాన్ని ఒకటి చేస్తున్నాయి అంటారా? ఇప్పుడు వాళ్ళకు సంబంధించినంత వరకు చూసుకుంటా ఉంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇబ్బందికరమైన పరిణామం, అందుట్లో అనుమానం ఏం లేదు. రోజు రోజుకి ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం సన్నగిల్లుతూ ఉంది, దాన్ని మాత్రం మనం కాదనలేదు. లిక్కర్ విషయంలో కూడా ఆ రోజు నన్ను కాపాడలేదు, నా ఎంట నిలబడలేదు, రెండోది ఆస్తుల్లో నాకు రావాల్సిన వాట నాకు రాలేదని చెప్పని ఈ రోజు అన్న మీద, చివరికి తండ్రి మీద కూడా, బావ మీద కూడా తిరగబడతా ఉంది కవిత. కాబట్టి ఆ ప్రభావం కూడా ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, పోగేసేటప్పుడు జారిపోతున్నాయి అనుకుంటే దాన్ని మళ్ళీ తీసుకురాకపోతే రాశి తగ్గిద్ది కదా. అవును. ఈ వదిలేసి అని ఒకసారి పోగైతే ఆ రాశులు పెరుగుతూ ఉంటాయి కదా. అవకాశాన్ని కేసీఆర్ గారే ఇచ్చారని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆయన ప్రవర్తన తీరు కావచ్చు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అందుబాటులో రాకపోవటం కావచ్చు, రెండోది ఈ ఉదంతాలు ఒక్కోటి వచ్చి యాడ్ కావటం కావచ్చు, 2 సార్లు ఈయనకి ఇచ్చాము, మన ఆశలు నెరవేర్చలేకపోయాడు, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అనేది ఒకటి కావచ్చు, రెండోది అంటే కొంచెం ఇబ్బందికరమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నాశనం కావడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతనికి అండదండలు ఇచ్చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన దాంట్లో కేసీఆర్ కూడా ఒక పాత్రే అని చెప్పని తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళందరూ కూడా మొన్న బీఆర్ఎస్కి వ్యతిరేకంగా చేసిన మాట కూడా వాస్తవం. ఇన్ని అంశాలన్నీ కలిసి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఈ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. అందుకే నేను చెప్తుంది, తెలుగుదేశం పార్టీని నిర్లక్ష్యం చేస్తే జరిగే పరిణామాలు ఇవే. తెలుగుదేశం పార్టీ రూపురేఖలో ఉండకుండా ఉండాలని చెప్పిన అతను తాపత్రయపడినందువల్లే రెండోసారి అంత మెజార్టీ వచ్చినా ఈరోజు 39 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయాడు. అవును. అదే గనక తెలుగుదేశం పార్టీ పాత్ర అతను పోషించే విధంగా కనుక నరకుండా కూర్చున్నట్టయితే ఆ స్థానాలు అలా గెలుచుకుంటూ వచ్చే కాంగ్రెస్ ఇదే పరిస్థితిలో ఉండేది. అవును. ఆ ఓట్లు అక్కడ చీలి ఈ వీళ్ళు అలా స్టాండ్ అయ్యి ఉండేవాళ్ళు. అది కేసీఆర్ చేతులారా చేసుకున్నాడు, ఇంకెవరు ఉండకూడదని భావించాడు. దానివల్ల మూల్యం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెల్లించుకుంటా ఉంది. తెలంగాణ అస్తిత్వాన్నే ఆయన వదిలేసుకున్న తర్వాత ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు? రెండోది ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది కొంచెం ఒక్కసారి అంటే 2 సార్లు గెలిచి ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే దాని మీద వాడు గనక అంతర్మదనం చెంది విశ్లేషణ సరిగ్గా చేసుకొని అడుగులేస్తే పర్లేదు. ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గం అదే కనపడుతుంది కాబట్టి. భారతీయ జనతా పార్టీ కూడా గణనీయమైన స్థానాలు అయితే జాతీయ స్థాయి గురించి వచ్చినాయి, కానీ అంతకుముందు కూడా చూసాం మనం. ఒకటే అసెంబ్లీ వచ్చింది, కానీ 4 పార్లమెంట్లు కూడా వచ్చినాయి అప్పుడు. ఈ తర్వాత 8 అసెంబ్లీలు వచ్చినాయి, పార్లమెంట్లు కూడా 8 వచ్చినాయి. కాబట్టి ఈ కొంచెం ఆలోచించుకుంటే వాళ్ళు కూడా జాతీయ స్థాయి నాయకత్వం ఆలోచించాలి. ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకత్వం మాత్రం తెలుగుదేశం పార్టీకి కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుందని అయితే నేనైతే భావించను. ఈ రోజు సీనియర్ నాయకుడు కేసీఆర్ గారి జన్మదినోత్సవం. ఈ పుట్టిన సందర్భంగా మీరు ఆయనకు సందేశం తెలుసుకున్నారా? కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్వాచ కర్మణ కోరుకుంటున్నాను. తెలంగాణ సాధనలో ముఖ్య భూమికి పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు. నమస్కారం.